హాయ్ అండి. ఈరోజు వీడియో ఏంటంటే పచ్చిరొయ్యలు నిల్వ పచ్చడి. పచ్చిరొయ్యలతో నిల్వ పచ్చడి కూడా పెట్టుకోవచ్చు. ఈజీగా 3 to 4 months వరకు ఉంటుంది. సండే పొద్దున్నే లేచి ఫిష్ మార్కెట్కి వెళ్ళాం. ఒక 2 కిలోలు పచ్చిరొయ్యలు రకరకాలుగా ఉన్నాయి అక్కడ. ఈ ఫిష్ మార్కెట్లో దొరకనివంటూ ఏమీ ఉండవు, అన్నీ ఉంటాయి. పచ్చిరొయ్యలు ఉంటాయి, చేపలు ఉంటాయి, గోదావరివి సముద్రవి రెండు దొరుకుతాయి. రొయ్యల పచ్చడికి ఇవి చిన్న రొయ్యలు, గాజు రొయ్యలు ఇవి. కానీ మీడియం సైజు లేదా కొంచెం పెద్ద రొయ్యలు అయితే పచ్చడికి బాగుంటాయి అన్నమాట. ఇగో ఈ సైజు ఉండాలి, మేము ఇవి తీసుకున్నాం. ఈ పచ్చడిలు ఇంటికి తీసుకొచ్చి దవరలు వేసుకొని మంచిగా మనమే పొట్టు తీసుకోవాలి. అక్కడ కూడా తీస్తారు డబ్బులు తీసుకొని, కాకపోతే వాళ్ళు నలిపేస్తారు రొయ్యలంతా, బాగుండు. మనమైతే నీట్గా తీసుకుంటాము. ఆ నేరు అంతా తీస్తామన్నమాట మనం మంచిగా. ఆ పొట్టు అంతా తీసేసినాక మంచిగా 2-3 సార్లు శుభ్రంగా ఉప్పు పసుపు వేసి బాగా కడిగేసుకొని నీళ్ళంతా వాడిపోయేంత వరకు ఉంచుకోవాలి, వడగట్టి పెట్టుకోవాలన్నమాట. పసుపు ఉప్పు వేసి బాగా వాష్ చేసుకోవాలి. 2 కిలోల రొయ్యలు తీసుకుంటే క్లీనింగ్ తర్వాత 850 grams వచ్చింది. స్టవ్ వెలిగించుకొని బాండిల్ పెట్టుకొని, బాండిల్ వేడెక్కిన వెంటనే హోల్ గరం మసాలా వేసుకొని లైట్గా వేయించుకోవాలి. అవన్నీ వేగిపోయిన తర్వాత ఒక 2 స్పూన్లు ఆవాలు, 1 స్పూన్ మెంతులు వేసుకొని వాటిని కూడా వేయించేసుకుని ఓ బౌల్లో తీసేసుకొని వాటిని చల్లారనిద్దాం. అదే బాండిల్లో పచ్చిరొయ్యలు వేసుకొని వాడనిద్దాం. పచ్చిరొయ్యల నుంచి వాటర్ వస్తుంది అన్నమాట. కళాయిలో పచ్చిరొయ్యలు వేసేసుకుని వాడ్చుకోవాలి. వాడ్చుకొని కొద్దిగా ఉప్పు, కొంచెం పసుపు వేసుకొని వాడ్చుకుంటే ఎక్కువ వాటర్ బయటకు వస్తాయన్నమాట. వాటర్ అంతా ఎగిరిపోవాలి మొత్తం. అప్పుడు వాటిని ఒక సపరేట్ బౌల్లోకి తీసుకోవాలి. ఇదిగో ఇట్లా వస్తే వాటరు, ఆ వాటర్ అంతా ఇంకిపోవాలన్నమాట. ఇదిగో చూసారు కదండి, ఇలా వాటర్ అంతా ఇంకిపోయి రొయ్యలు రెడీ అయిపోయినాయి. ఇవన్నీ మనం ఒక బౌల్లో తీసేసుకుందాం. రొయ్యలు అన్నీ వాడిపోయేలోపు మనం మసాలా ముందుగా ఎంచి పెట్టుకున్నాం కదా, ఆ చల్లారిపోయింది. ఇప్పుడు దీన్ని మెత్తగా మిక్సీ పట్టుకుందాం. ఇదిగో ఇలా పట్టుకోవాలండి మసాలా. స్టవ్ మీద అదే బాండ్లు పెట్టేసుకొని స్టవ్ వెలిగించుకొని ఆయిల్ పోసుకోవాలి. ఇది ఏఎస్ బ్రాండ్ పప్పు నూనె. మామూలుగా మనకు నాన్ వెజ్ అయినా వెజ్ అయినా ఏ పికిల్స్ పెట్టుకున్నా సరే అయితే నువ్వుల నూనె వేసుకోవాలి, లేకుంటే పల్లీల నూనె వేసుకోవాలి. టేస్ట్ అనేది బాగుంటుంది. మామూలు నార్మల్ ఆయిల్ వాడితే అంత టేస్టే ఉండవు పచ్చళ్ళు. అందుకని నేను నువ్వుల నూనె వాడుతున్నాను. ఆ నూనె కొంచెం వేడి ఎక్కగానే మనం ముందుగా వాడ్చి పెట్టుకున్న రొయ్యలు ఉంటాయి కదా, అవి వేసేసుకొని ఫ్రై చేసుకోవాలన్నమాట. రొయ్యలు ఇట్లా ఎర్రగా వేయించుకోవాలి. అంటే 100% వేయకూడదు, 60% అలా వేగినాక అందులో కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్, ఒక గుంటగరిటె అంతా వేసుకొని బాగా అది కూడా పచ్చివాసన పోయేదాకా ఈలోపు రొయ్యలు ఏగుతుంటాయి, అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఏగుతూ ఉంటుంది అన్నమాట. అల్లం వెల్లుల్లి బాగా ఏగిపోయింది. ఇప్పుడు ఇందులోకి ఒక పావు కప్పు అంత ఉప్పు వేసేసి తర్వాత కారం వేసుకుందాం. ఈ కారం వేసినాక కొంచెం అటు ఇటు తిప్పి బాగా కలిసినాక, అంటే ఇప్పుడు ఆ మెజర్ కప్పు ఉంది కదా, దాంతో పావే వేసాను ఉప్పు. ఎందుకంటే ముందు మనం ముక్కలు వేయించుకునేటప్పుడు కూడా ఉప్పు వేసుకున్నాం, వాటిని వాడ్చుకున్నప్పుడు కూడా ఉప్పు వేసుకున్నాం. అందువల్ల చూసుకుని వేసుకోవాలి ఉప్పు లాస్ట్లో. కారం మాత్రం కప్పు నిండా పడుతుంది. ఆ తర్వాత మనం ముందుగా వేయించి పెట్టుకున్న దాని మిక్సీ పట్టిన మసాలా ఉంది కదా, దాన్ని కూడా వేసేసుకొని బాగా మిక్స్ చేసుకొని స్టవ్ ఆపేసుకోవాలి.
స్టవ్ ఆఫ్ చేసేసి పచ్చడి అనేది మొత్తం చల్లారిపోవాలన్నమాట. మొత్తం అంతా చల్లగా అయిపోయిన తర్వాత అప్పుడు ఒక కప్పు తీసుకొని కప్పు నిండా నిమ్మరసం తీసుకోవాలి. ఆ నిమ్మరసం చల్లారిన తర్వాత మాత్రమే నిమ్మరసం వేసుకోవాలి. వేడిగా ఉన్నప్పుడు కానీ నిమ్మరసం వేసుకుంటే చేదు వచ్చేస్తుంది పచ్చడి అనేది. అందుకని బాగా చల్లారిపెట్టి అప్పుడు నిమ్మరసం వేసుకొని కలిపేసి దాన్ని ఒక 2-3 గంటలు అలా వదిలేసి సెట్ అవ్వనివ్వాలి. ఆయిల్ అంతా పైకి వచ్చేస్తుంది అన్నమాట. బాగా సెట్ అవ్వనివ్వాలి పచ్చడి అంతా. చాలా బాగుంటుంది పచ్చడి మాత్రం. 4 months వరకు హ్యాపీగా తినొచ్చు దీన్ని మనం. పుల్ల పుల్లగా కారం కారంగా చాలా బాగుంటుంది. సేమ్ ఇదే ప్రాసెస్లో చికెన్ పచ్చడి కూడా చేసుకోవచ్చు. అది కూడా ఒకసారి చూపిస్తాను. ఈ పచ్చడి అంతా చల్లారి సెట్ అయిన తర్వాత ఏదైనా పింగాణీలు కానీ గాజు సీసాలు కానీ ఉంటాయి కదా, అలాంటి వాటిల్లో స్టోర్ చేసుకుంటే మనకు వారాలప్పుడు తప్పనిడిసి ఒట్టి రోజుల్లో ఎప్పుడంటే అప్పుడు వేడి వేడి అన్నంలో పచ్చడి వేసుకొని తింటుంటే చాలా అంటే చాలా బాగుంటుంది. ఇదిగో నేను పింగాణి జారు తీసుకున్నాను. ఈ జారులోకి పచ్చడి ఫిల్ చేసుకుంటున్నాను. పచ్చడి మాత్రం చాలా అంటే చాలా బాగా వచ్చింది. ఇదండి ఈరోజు వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. 2 కిలోలు రొయ్యలు తీసుకొని పచ్చడి పెట్టుకుంటే మనకి కేజీ పచ్చడి అయిందండి.